చందమామ కథ దెయ్యం పోరు. రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్టణానికి కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకు తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారెగా సామాన్ తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకొమ్మని, రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళ్దామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు. భర్త అటు వెళ్ళగానే కాత్యాయని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది. రెండో గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడకు నిలువటద్దం అమర్చింది. మూడో గదిలో కుంపటి వంట పాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఆ తర్వాత కాత్యాయని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా జాజి మొగ్గల మాల కడుతుండగా కోతి ఒకటి కిచకిచామంటూ కిటికీలో నుంచి లోపలికి దూకింది. కోతిని చూసి భయపడి కాత్యాయని కుర్చీలో నుంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదెయ్యంగా మారి, ఏదో రాక్షసిని చూసినట్టుగా ఎందుకా భయం అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు జూదాలకు ఈ ఇల్లు అమ్మివేయవలసి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చున్నది. కాత్యాయని భయంతో కంపించిపోతూ దెయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దెయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోయావేం? వచ్చిన వాళ్లకు ఫలహారం అది ఇచ్చి సత్కరించాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు అన్నది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్ని ఉండలు, అరిసెలు ఒక పళ్ళెంలో తెచ్చి దెయ్యానికిచ్చింది. దెయ్యం లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలియ చూసి, హవ్వా, ఇది ఇల్లా వల్లకాడా? ఇదే సామాను సర్దుకోవడం? నా ముఖం, నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చుస్తాడు అంటూ ముందు గదిలో వంట సామాన్లు, కుంపటి, రెండో గదిలో కుర్చీలు, వెనుక మూడో గదిలో పందిరి మంచం సర్దుమన్నది. అలా సర్దితే బాగుండదని కాత్యాయని నచ్చజెప్పబోతే దెయ్యం కస్సుమని, నేను చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్నంత మంచిదాని కాను నేను, జాగ్రత్త అన్నది. హడలిపోయిన కాత్యాయని దెయ్యం చెప్పినట్లుగా ఇల్లు మళ్ళీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని, నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు, తెలుసుగా నేనట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్ళీ కోతిగా మారి కిటికీలో నుంచి బయటకు దూకింది దెయ్యం. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయనిని గట్టిగా కోప్పడ్డాడు. తానే సామాన్ను సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్దిపెట్టడం ప్రారంభించి అది ముగిసేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళడం మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ దాగి పడుకున్నాడు. కాత్యాయని అతడికి దెయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయని వంట ఆరంభించిందే ఆలస్యం. దెయ్యం కిటికీలో నుంచి కోతిలాగా దూకి దెయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చొని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కలిపించి మూత పెట్టించింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంటలు వండించుకొని తిని మళ్ళీ కోతిలాగా మారి ఒక్క గెంతున కిటికీలో నుంచి బయటకు దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసిరికొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయని ఏడుస్తూ వంటగది శుభ్రం చేసుకుంది. అలా 2 వారాల పాటు ఆడదెయ్యం ఆమెను ఏడిపించుకు తిన్నది. అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి
భర్త చివాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది. ఆడదయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయిని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు పుట్టింట ఉండి వస్తాను అన్నది. మహారాజుగా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి, ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. దెయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పలేదు. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతడికి చెప్పేసింది. అంతా విన్న ఆంజనేయులు తల పంకించి, చెల్లి నువ్వేమీ దిగులు పడకు, నేను ఒక వారం రోజుల్లో ఆ ఆడదెయ్యం పేడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరదిని చూస్తూనే కోపంగా, ఏం బావా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలాక నేను ఎలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకుంటున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్టుగా కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దెయ్యం గురించి వివరంగా చెప్పి, ఆ దెయ్యాన్ని 7 14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అని బావమరిదికి చేయవలసిందేమిటో వివరించాడు. తరువాత అతను ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయనిని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దెయ్యం కోతురూపంలో కిచకిచా అంటూ అట్టహాసంగా కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి వెంటనే దెయ్యంగా మారి, నువ్వు పుట్టింటిలోనే ఉండిపోతావేమోనని దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చివేస్తున్నది, వేగిరం మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పల్లెం ముందు కూర్చొని, ఆహా అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కష్టపడి ఆపుకొని కాత్యాయని వండిన కూరలు తిన్నాడు. రాత్రికి దెయ్యం చెప్పినట్లుగానే కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా చన్నీళ్ళ స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఒట్టినే చెప్పాడా, ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులుగా కాత్యాయిని గొంగలి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగలి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దెయ్యం మర్నాడు కాత్యాయనితో, నీ మొగుడు ఆడంగి రేకుల వాడిలాగా మారిపోయాడేం, పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దులాగా తల ఊపడమేనా, ఛీ అంటూ మెటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా గమనిస్తూనే ఉన్నది. భర్త కేక విన్న కాత్యాయిని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేం అన్నది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణం గారి చిన్న కోడల్ని దెయ్యం ఒకటి పీడించసాగింది, దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బెరడా బిగించబోతుంటే, బాబోయ్ నాకు తోడుగా మరొక ఆడదెయ్యం కావాలి అంటూ కళ్ళనీళ్ళ పెట్టుకున్నది. దాని మీద జాలి కలిగి మరొక ఆడదెయ్యం కోసం వెతుక్కుంటే ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దెయ్యం కావు కావు అంటూ ఎగిరి కిటికీలో నుంచి బయటకు దూరి అక్కడికి ఆమడల దూరంలో ఉన్నటువంటి అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం పరమానందం చెంది ఆంజనేయులు చేతులు పట్టుకొని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.